హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ విత్ హిమా. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే సపోటా మిల్క్ షేక్. పిల్లలు పెద్దలు అందరూ ఇంట్లో ఎంతో ఇష్టంగా తాగేది సపోటా మిల్క్ షేక్. అచ్చం బయట తాగినట్టుగానే వస్తుంది నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు ఫాలో అయినట్లయితే. ఇప్పుడు దీని తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. నేను ముందుగా 4 సపోటాలు తీసుకున్నానండి. మీరు మీ ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి 4, 6, 8 అలా తీసుకోవచ్చు. ముందుగా సపోటాను తీసుకున్న తర్వాత చాక్ తీసేసుకోవాలి. చాక్తో దానిపైన ఉన్న తొక్కనంతా రిమూవ్ చేసుకోవాలి. ఒకవేళ కనుక మీకు చాక్తో ఇబ్బందిగా అనిపించినట్లయితే పొటాటో పీలర్ యూస్ చేసి కూడా ఈ పైన తొక్కనంతా రిమూవ్ చేసుకోండి. తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా రిమూవ్ చేసేయండి. ఇలా పైన తొక్కనంతా తీసేసుకున్న తర్వాత జ్యూస్ జార్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని జ్యూస్ జార్లోకి యాడ్ చేసేసుకోండి. నెమ్మదిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్ జార్లోకి యాడ్ చేయండి. ఆ లోపల ఉన్న సీడ్స్ని కూడా నెమ్మదిగా నైఫ్ సహాయంతో తీసేయండి. ఒకవేళ మీకు నైఫ్తో కనుక ఇబ్బందిగా అనిపిస్తే స్పూన్ యూస్ చేసి కూడా ఆ సీడ్స్ అనేవి రిమూవ్ చేసుకోవచ్చు. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్ జార్లోకి అన్ని సపోటాలు అలాగే యాడ్ చేయండి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ సపోటా పీసెస్ని జ్యూస్ జార్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి సరిపడా షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కప్ వరకు షుగర్ని తీసుకుంటున్నానండి. మాకు ఇంట్లో అయితే నార్మల్గానే తాగుతాం కాబట్టి 1 కప్ వరకు తీసుకుంటున్నాను. మీరు కనుక ఒకవేళ షుగర్ క్వాంటిటీ ఎక్కువగా తాగేవారైతే కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు అలాగే ఇందులోకి పాలను కూడా యాడ్ చేసుకోవాలి. పాలు కాచి చల్లార్చినవి తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే ఇందులోకి 2 గ్లాసెస్ వరకు పాలు తీసేసుకున్నాను. మీరు ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి 3 to 4 వరకు తీసుకోండి, గ్లాసెస్ ఆఫ్ పాలు తీసుకోండి. ఒకవేళ కనుక పాలు ఇబ్బందిగా అనిపిస్తే 3 గ్లాసుల వరకు పాలు తీసుకోండి. 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకొని అవైనా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు కొంతమంది పాలు తాగడానికి ఇష్టపడరు కదండి, అలాంటి వారి కోసం సగం పాలు సగం వాటర్ అలా యాడ్ చేసుకోండి. నేనైతే ఫుల్గా పాలు తీసుకుంటున్నాను. ఇలా కాచి చల్లార్చిన పాలని నెమ్మదిగా జ్యూస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మొత్తం అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా తీసుకొని మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. చూడండి, బ్లెండ్ చేసిన తర్వాత ఎంత థిక్గా వచ్చిందో. ఈ థిక్ స్మూదీ లాగా ఉన్న మిల్క్ షేక్ని నెమ్మదిగా గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చూస్తూనే అర్థమైపోతుంది కదండి ఎంత బాగుందో. పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తాగుతారు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.